ఫ్రెండ్స్, మా వాడిది ధోతి ఫంక్షన్ ఎలా చేసామనేది ఈ యొక్క వీడియోలో కొంచెం పాట అయితే చూపిద్దాం అనుకున్నాను. నేను ఎప్పటినో అనుకున్నాను, చాలా వీడియోస్ లో చూసి ఇలా లోపలికి తీసుకొచ్చే ముందు ఎంట్రీ తీసుకొచ్చే ముందు ఇలా తీస్తారు కదా, ఇప్పటినో అనుకుని నేను ఇది తయారు చేశాను. చాలా బాగా వచ్చింది. చూడండి, మామూలు తిరిగి వస్తూ ఉంటే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. వాడు పుట్టినప్పటి నుండి మేము సంతోషంగా చేసుకున్నటువంటి ఫస్ట్ ఫెస్టివల్ అనుకోవచ్చు. దీంట్లో ఒకటి మిస్ అయింది ఏంటంటే, అమ్మమ్మ తాత లేరు. అదొక్కటి మిస్సింగ్. మిగిలిందంతా చాలా హ్యాపీగా అనిపించింది. ఈ విధంగా మా పుట్టింటి వాళ్ళు ఫస్ట్ టైం వచ్చారు మా ఇంటికి ఇన్ని సంవత్సరాల తర్వాత. అందుకు ఇంకొంచెం సంతోషంగా అనిపించి, ఈ సంతోషంలో అమ్మా నాన్న ఉంటే నా సంతోషం ఇంకా రెట్టింపు అయ్యేది. ఈ విధంగా ఫస్ట్ ఎంట్రీ తీసుకొచ్చేసి తర్వాత ఊర్లో పెట్టడం కోసం అని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాను, చాక్లెట్స్ తీసుకొచ్చాను. తర్వాత మా చిన్న ఫ్రెండ్స్, తర్వాత నా ఫ్రెండ్స్, చుట్టాలు, నైబర్స్ అందరితోనైతే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ విధంగా సింపుల్ అండ్ సూపర్ గా చేసుకున్నాము. చాలా సంతోషంగా చేసుకున్నాము అని చెప్పొచ్చు. గ్రాండ్ గా చేసుకోలేదు, సంతోషంగా చేసుకున్నాము. గ్రాండ్ గా చేసుకోవడానికి సంతోషంగా చేసుకోవడానికి తేడా ఉంటుంది కదా. ఎంత డబ్బు పెట్టినా కానీ సంతోషాన్ని కొనలేము. సంతోషంగా చేసుకున్నామని చెప్పొచ్చు. దీంట్లో మిస్ అయింది ఒకటి ఏంటంటే, మా చిన్నోడికి జ్వరం వచ్చింది. చాలా సంతోషంగా చేసుకున్నామని సంతోషపడే లోపల జ్వరం వచ్చింది అనమాట. పాపం అప్పటిదాకా లేదు, పొద్దున్న లేవగానే జ్వరం వచ్చింది. తగ్గిపోతారులే అనుకున్న, ఫంక్షన్ టైం వరకు 104 ఫీవర్ ఉంది. ఆయన చాలా సపోర్ట్ చేశాడు. పాపం ఫొటోస్ కి వీడియోస్ కి చాలా సపోర్ట్ చేశాడు. ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఓపిక లేదని కూర్చున్నాడు. ఇంకా కొంచెం